శ్రీకాకుళం రూరల్ పిఎస్ కు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఫేక్ డాక్యుమెంట్లతో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తమ్మినేనిపై కేసు నమోదైంది. తమ్మినేని వాణిని ఆముదవలస నివాసంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ పిఎస్ కు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఫేక్ డాక్యుమెంట్లతో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తమ్మినేనిపై కేసు నమోదైంది. ఇక మరోవైపు తమ్మినేని వాణిని ఆముదాల వలస నివాసంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, చూస్తుంటే ఇటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన పిఎస్ కు వెళ్లారు. మరోవైపు ఆయన భార్య కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఆమెను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఏదైతే భూములకు సంబంధించి తమ్మినేని సీతారాం ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేటటువంటి కేసు నమోదైందో దీనికి సంబంధించి హైకోర్టులో తమ్మినేని సీతారాంతో పాటు తమ్మినేని వానికి ఇద్దరికి కూడా ముందస్తు బెయిల్ అంటే షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే ఇదే నేపథ్యంలో హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈరోజు ప్రధానంగా 29వ తేదీన లోకల్గా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడైతే ఫిర్యాదు నమోదు కాబడిందో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్కు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వచ్చారు, విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం రూరల్ పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే చాపరకు సంబంధించినటువంటి 4 కోట్ల విలువైనటువంటి భూమిని అక్రమంగా అంటే ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని కాజేసుకునేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాల మీదే తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, అదేవిధంగా కుమారుడు చిరంజీవి నాగుపైన కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసులో కొద్ది రోజులు పరారీలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాని ఇద్దరూ కూడా ప్రస్తుతం బెయిల్ పైన వచ్చారు. ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న తర్వాత హైకోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరయ్యారు. మరోవైపు తమ్మినేని సీతారాం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఎవరైతే ఈ అంతవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఆయన చనిపోయాడు అనేటటువంటిది ఒక ఫేక్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ని సృష్టించి ఆ తర్వాత ఆ భూమిని వీరి పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు సీతారాం ఇన్ఫ్లుయెన్స్ చేశారు అధికార యంత్రాంగాన్ని, లేకపోతే ఏమైనా తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేటటువంటి కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిన్న సీతారాం చెప్పినటువంటి మాట, తాము కూడా బాధితులమే, తమకు తెలియకుండానే ఆ భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. కాబట్టి ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రకంగా వాటిని సంపాదించారు, ఎవరు మధ్యవర్తులు వ్యవహరించారు అనేటువంటి దాటిపైన సీతారాం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటుగా మరోవైపు సీతారాం సతీమణి వాణిని కూడా పోలీసులు తన నివాసంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు సూచించింది 65 ఏళ్ళు పడిపోయినటువంటి వాణిని ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు తన నివాసంలోనే విచారించాలని చెప్పి పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో తమ్మినేని వాణిని నివాసంలోనే పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి ఫేక్ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేయగలిగారు అనేటటువంటి ఒక అభియోగం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాం దాదాపుగా గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ సంబంధించి మాత్రమే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సహకారంతో ఫేక్ చేశారనేటటువంటి దానిపైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తర్వాత సీతారాం విచారణ, అదేవిధంగా వాణి విచారణ పూర్తయిన తర్వాత కొంత దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.